Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మధ్యప్రదేశ్ రాజ్యసభ స్థానానికి మీనాక్షి నటరాజన్ తన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఇక బీజేపీ నేతల ఫిర్యాదుతోనే ఈ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఈ విషయాన్ని ఈసీకి ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ నేతలు వెళ్లారు. ఇక అక్కడ ఏం జరిగిందనేదే హై డ్రామాగా ఇప్పుడు మనకి తెలుస్తోంది. ఢిల్లీలోని ఈసీ కార్యాలయం ఎదుట మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ మీద ఫిర్యాదు చేయడానికి వెళ్ళినటువంటి కాంగ్రెస్ నేతల బృందం వెళ్ళినట్టు వెంటనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పోలీస్ సిబ్బంది తాళాలు వేసినట్లుగా తెలుస్తోంది. ఇక జైరాం రమేష్ తో పాటు కాంగ్రెస్ నేతలను అడ్డుకొని గేట్లకు తాళాలు వేశారు భద్రతా సిబ్బంది. ఇక ఢిల్లీలో ఈసీ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. చేసేది ఏం లేక ఇక అక్కడికి వెళ్ళినటువంటి వారు కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, సచిన్ పైలట్ వీళ్ళు సెక్యూరిటీ సిబ్బందితో ఇటు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ కూడా ఈసీకి ఫిర్యాదు చేసేందుకు అనుమతించలేదు. మొత్తం కూడా ఇక వాళ్ళు ఆ గేట్ దగ్గరే కూర్చొని బైఠాయించి దీని మీద నిరసన తెలిపారు. ఇక ఈ నామినేషన్ తిరస్కరణ మీద ఫిర్యాదు చేసేందుకు వెళ్ళటం, ఇక ఆ తర్వాత ఈసీ కనీసం లోపలికి అసలు నేతలు ఎందుకు వచ్చారు ఏంటి అనేది లోపలికి రానివ్వకుండా ఉండటమే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇలాంటి నామినేషన్స్ కానీ వీటిలో కానీ లీగల్ గా వెళ్లే ముందర ఈసీకి ఫిర్యాదు చేస్తారు. ఈసీకి ఫిర్యాదు చేసిన తర్వాత ఈసీ దీని మీద ఎటువంటి క్లారిటీ ఇస్తుంది అన్న దాన్ని బట్టి నెక్స్ట్ ప్రొసీడింగ్స్ అనే ఉంటాయి. కానీ ఇక్కడ ఈసీఏ అసలు నేతల్ని లోపలికి అలౌ చేయకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు దీని మీదే ప్రశ్నిస్తూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు. ఒకసారి ఏం మాట్లాడుతున్నారు అనేది చూద్దాం. Seeking an appointment with the Election Commission for giving a complaint after 40 minutes. And also Election Commission is not allowing us to go. Election Commission is not allowing us to go. What is happening in this country? Is this a banana republic? Justice. Already we will go. We will take all the options. We told you 7:25. There is a record. I already show you. My lieutenant only. I send a request to the Election Commission of India. How can they leave? Will you approach the court? Yeah, no. Certainly we will explore the court. Everybody was there in it. I think they go behind. Yes, sir. At least you people are. See what is happened in Madhya Pradesh. How can a nomination rejected without any reason? जाएंगे और मुझे बड़ा आश्चर्य है कि बिना किसी कारण कोई एफआईआर नहीं, कोई चार्जशीट नहीं, उसका नामांकन करके मैंने लोग हम यहाँ पर आए हैं। सर क्या जाएंगे? दरवाजा खुला हुआ है। कल इलेक्शन कमीशन क्या कहता है उसके आधार पर अपने निर्णय लेंगे, लेकिन ये लोकतंत्र की सरासर हत्या कर रहे हैं और मैं समझता हूँ कि ये जानबूझ के किया जा रहा है। कमीशन को अग्रिम करना चाहिए। क्या धरना प्रदर्शन पर आप लोग फिर बैठने की कोशिश करेंगे? कल इसी का बोलता देखते हैं। कराने वाले भी आप थोड़ी देर बाद बस ये कहानी मत बनो। ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, నామినేషన్ తిరస్కరణ మీద ఈసీని కలిసి కంప్లైంట్ చేసేందుకు వెళ్ళినటువంటి కాంగ్రెస్ నేతలు కనీసం ఈసీ లోపలికి కూడా రాణించకుండా గేట్ దగ్గరే సెక్యూరిటీతో వెనక్కి పంపించేటువంటి ప్రయత్నం అసలు ఏ విధంగా చూడాలి? రేణు, భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల సంఘం పనితీరు ఎలా ఉందనేది మనం గత కొన్ని ఏళ్లుగా చూస్తున్నాము. ముగ్గురు ఎన్నికల కమిషన్ ఉండాల్సిన చోట కేవలం ఒక ఎన్నికల కమిషన్ పెట్టడం, ఆ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజ్యాంగ విరుద్ధంగా పాల్గొనడం, మనం రాజ్యాంగ విరుద్ధ కార్యకలాపాలు చేయడం కూడా మనం స్పష్టంగా గమనిస్తున్నాం. అయితే ఒక రాజ్యసభ సభ్యురాలి నామినేషన్ ఏకంగా తిరస్కరించడం అనేది ఇది అత్యంత హేయమైన విషయం. కాంగ్రెస్ కు సంబంధించిన నేతలు నేరుగా ఈసీ కార్యాలయం కలవడానికి వెళితే ఈసీ ఆఫీస్ కు గేట్లు మూసివేయడం, కాంగ్రెస్ పార్టీ నేతలను అడ్డుకోవడం, నేరుగా ఆ ఈసీ ఆఫీస్ ఎదుటే ఇప్పటికే కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, సచిన్ పైలట్ లాంటి నేతలు ధర్నా చేస్తున్నప్పటికీ కూడా ఈసీ అనుమతించలేదు. సెక్యూరిటీ సిబ్బందితో జయరాం రమేష్ తో పాటు కేసీ వేణుగోపాల్ కూడా వాగ్వాదం చేస్తున్నారు.
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యసభ సీట్ దక్కే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీనాక్షి నటరాజన్, తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ కు మధ్యప్రదేశ్ నుంచి అవకాశం ఇచ్చారు, మధ్యప్రదేశ్ నుంచి పోటీ చేశారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నప్పటికీ కూడా నేరుగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడంతో అక్కడ దాదాపు బీజేపీకి ఏకగ్రీవ ఎన్నిక జరిగే అవకాశం. ఒక స్థానానికి కాంగ్రెస్ కంఫర్ట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ స్థానానికి మీనాక్షి నటరాజన్ ఎంపిక చేయడం, మీనాక్షి నటరాజన్ తెలంగాణలో కేసులు ఉన్నాయి, ఆ కేసులు ఆమె ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరచలేదంటూ నేరుగా ఈసీ తిరస్కరించడం ఇది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. ఎందుకంటే నేరుగా కేసుకు సంబంధించిన డీటెయిల్స్ సమర్పించమని ఈసీ 1 గంట సమయం ఇచ్చినా కూడా ఆన్లైన్ లో సమర్పించే అవకాశం ఉంటాయి. అలాంటి అవకాశం ఇవ్వకుండా కేవలం తెర వెనుక బీజేపీ కుట్రతోనే ఎన్నికల కమిషనర్ ఈ రాజ్యాంగ విరుద్ధానికి పాల్పడుతున్నాడని ఇప్పటికే విమర్శలున్నాయి. ఇప్పటికే మీరన్నట్లుగానే ఇప్పుడు ఈసీ కేవలం బీజేపీ ఏం చెబితే అదే వింటుంది అని చెప్పి ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ రకమైన ఇప్పుడు కాంగ్రెస్ నేతల పట్ల ప్రవర్తించినటువంటి ఈ తీరుతో ఇది మరింత బలపడుతున్నట్లుగా చూడాలా? నేను ఖచ్చితంగా రాజ్యాంగంలో ఒక వ్యక్తి ఎన్నికల పాల్గొనేటప్పుడు నేరుగా ఎన్నికల అభ్యర్థి నామినేషన్ తిరస్కరించడం అసలు ఇది ఎలాంటి వ్యవస్థకు దారి తీస్తుందో కూడా చెప్పలేని పరిస్థితులు. ఫర్ ఎగ్జాంపుల్ అస్సాంలో ఇప్పుడు సీఎం ఉన్న హిమంత బిశ్వ శర్మ నామినేషన్ అక్కడ వేస్తే అక్కడ ఒక కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ నేరుగా తిరస్కరించారు. ఇక్కడ ఒక రాజ్యసభ అభ్యర్థి నామినేషన్ లో పాల్గొంటే కేసు ఒక దారుణమైన డమ్మీ కేసుకు సంబంధించిన అంశాలు ఎఫ్ఐఆర్ లో అఫిడవిట్ లో ఎఫ్ఐఆర్ కు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వలేదని, అఫిడవిట్ లో దాఖలు చేయలేదని ఒక్క చిన్న కారణంగా నేరుగా ఒక రాజ్యసభ సభ్యురాలు నామినేషన్ తిరస్కరించిన చరిత్రలో ఎక్కడా లేదు. కేవలం బీజేపీ తన కుట్రపూరితంగా ఎలక్షన్ కమిషన్ లో చేతిలో పెట్టుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ మీద అందరికీ అనుమానాలు ఉన్నాయి. బీజేపీ ఏదో చేస్తుంది, చేయడం వల్ల ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తుందని ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీ, కాంగ్రెస్ తో పాటు ఆప్ కూడా నెత్తిన నోరు బాదుకున్న ఎలక్షన్ కమిషనర్ వినే పరిస్థితులు లేరు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సభ్యత్వాన్ని నామినేషన్ తిరస్కరించాల్సిన అంత పరిస్థితి ఇక్కడ లేదు. ఎందుకంటే ఆన్లైన్ లో కూడా కేసుకు సంబంధించిన అంశాలు ఒక డేటాను సమర్పించడం అది మీనాక్షి నటరాజన్ పెద్ద సమస్య కాదు. ఎన్నికల కమిషనర్ నేరుగా సంప్రదించవచ్చు, ఆ అభ్యర్థిని పిలిపించవచ్చు. ఎందుకంటే ఢిల్లీ కార్యాలయంలో అందుబాటులో ఉంది. ఇటు మధ్యప్రదేశ్ కు సంబంధించిన నేతలందరూ అక్కడే అందుబాటులో ఉన్నారు. ఏ నేతకు కాల్ చేసి స్క్రూటీకి సంబంధించిన అంశం ఇలా ఒక సంబంధించిన కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వలేదని చెప్పినప్పటికీ కూడా ఆ సంబంధిత వారు ఆన్లైన్ లో సమర్పించే అవకాశం స్పష్టంగా. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రాజ్యసభ సభ్యురాలు నామినేషన్ తిరస్కరించడం, అందులో బీజేపీ నేరుగా బీజేపీకి సంబంధించిన అభ్యర్థి పోటీ చేయడం, వచ్చే రాజ్యసభ సీటు కూడా ఒక రాజ్యసభ స్థానానికి బీజేపీ ఈ స్థాయిలో ప్రయత్నం చేస్తున్నట్టు ఇప్పటికే తీవ్ర విమర్శలే దీని మీద ఏ విధంగా అంటే నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఈసీఏ అంటే జనరల్ గా ఎలక్షన్స్ విషయంలో ఏం జరిగిన నామినేషన్ తిరస్కరణ విషయంలో ఈసీకే కంప్లైంట్ చేస్తారు. మరి ఈసీఏ కంప్లైంట్ తీసుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు మరి నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏంటి? నేను ఈసీ దగ్గరికి కాంగ్రెస్ పార్టీ నేతలు శ్రీరామ్ రమేష్ కావచ్చు, సచిన్ పైలట్, కేసీ వేణుగోపాల్ లాంటి నేతలు ఈసీతో మాట్లాడి అందుకు సంబంధించిన వివరాలు కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు కూడా నేరుగా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు, ఆ నేతలు ఈసీ కార్యాలయానికి వెళ్ళినప్పుడు గేటు మూసివేయడం చరిత్రలో ఎక్కడా జరిగింది. ఇంకా దారుణమైన వ్యవస్థలు కొనసాగుతున్నాయా భారతదేశంలో అనే అనుమానాలు రేకెత్తున్నాయి. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ తీరు, ఎన్నికల కమిషనర్ తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు నేరుగా ఓట్ చోరీకి పాల్పడడానికి ఎలక్షన్ కమిషనరే కారణం. ఎలక్షన్ కమిషన్ అనగానే బీజేపీ గెలుస్తుందంటే దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతీయ పార్టీ కూర్చున్నాయి. అయినప్పటికీ బీజేపీలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఎలాంటి మార్పు లేదు. 3:1 ఎన్నికల కమిషనర్లు ఉండేవారు, 3 ఎన్నికల కమిషనర్లు ఉండేవారు. అందులో 2 ఇటువైపు మెజార్టీ ఒప్పితే అటు నిర్ణయం తీసుకునే భారతదేశంలో టిఎన్ సెషన్ లాంటి పారదర్శకమైన ఎన్నికల కమిషన్ ఉన్న ఈ దేశంలో నేరుగా జ్ఞానేష్ కుమార్ లాంటి ఒక బీజేపీ ఏజెంట్ భారతదేశంలో ఎన్నికల కమిషన్ లో ఉన్నారంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోతున్నాయి. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం అనేది ఒక హేమైన చర్య అంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోతున్నాయి. మరి లీగల్ గా ప్రొసీడ్ అవ్వనున్నట్లు చూడొచ్చా కిరణ్? ఈ అంశంలో ఇప్పటికే సుప్రీం కోర్టుకు వెళ్తానంటూ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు.
నెక్స్ట్ కి సంబంధించిన, ఎందుకంటే ఎన్నికల కమిషన్ దగ్గరికి కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు, అక్కడ గేట్ మూసేశారు, అక్కడ ఉన్న నేతలను కూడా వాగ్వాదం చేసినప్పటికీ కూడా లోపలికి ఎన్నికల కమిషన్ కార్యాలయంలోకి అనుమతించారు. ఇక్కడ ఫర్దర్గా సుప్రీంకోర్టుకి వెళ్లే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ రిలాక్సేషన్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత ఎన్నికల కమిషనర్ స్కూటీలో ఎన్నికల కమిషనర్ స్వతంత్రంగా నిర్ణయించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక కేసుకు సంబంధించిన, ఒక నార్మల్ కేసుకు సంబంధించిన అంశం అది టెక్నికల్ గా సాంకేతికంగా మర్చిపోయిన పరిస్థితి ఉండొచ్చు. అలాంటి నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ ఎవరైతే పారదర్శకంగా ఉన్నప్పుడు 10 నిమిషాలు సమయం ఇచ్చినా కూడా ఎన్నికల కమిషనర్ కు ఆన్లైన్ ద్వారా తప్పించేసే అవకాశం ఉన్నాయి. ఇలాంటి వ్యవస్థ ఉన్న ఈ భారతదేశంలో ఆ పారదర్శకత, ఎన్నికల కమిషన్ మధ్య పారదర్శకత లేనప్పుడు రాజ్యాంగం పట్ల విధేయత ఏముంటుంది, దేశంలో ఉన్న ఎన్నికల ప్రక్రియ మీద ఏముంటుంది, ఆయా రాష్ట్రాల జరిగే ఎన్నికల్లో బీజేపీ ఓచోరికి కానీ బీజేపీకి ఎన్నికల కమిషన్ ఏజెంట్ గా పనిచేస్తున్నారని ఇంతకు మించి నిదర్శనం లేదు. కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోతుంది, ఇప్పటికే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మరోపక్క రేపు సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశం ఉంది. రేపు నేరుగా ఆమె లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది సుప్రీంకోర్టు రేపు ఏం తీర్పు చెప్తుంది, రేపు ఏం తీర్పు ఇస్తుందా, సుప్రీంకోర్టు ఏ విధంగా వ్యాఖ్యానిస్తున్నా, ఎన్నికల కమిషనర్ పారదర్శకత పైన ఇప్పటికే సుప్రీంకోర్టు పలు అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా జ్ఞానేష్ కుమార్ విషయంలో ఎలాంటి మార్పు రాలేదు. కేవలం బీజేపీ చెప్పిందే ఆడుతున్నాడు, బీజేపీ చెప్పిందే పాడుతున్నారని ఇప్పటికే ఉన్న తీవ్ర విమర్శలు ఉన్నప్పటికీ ఒక రాజ్యసభ సభ్యురాలు ఒక్క స్థానం, మధ్యప్రదేశ్ లో ఉన్న ఒక్క స్థానాన్ని కోసం బీజేపీ ఇలాంటి చర్యకు పాల్పడుతుందంటూ ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే విమర్శలు చూపిస్తాయి. రేపు 10 గంటల తర్వాత సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశం ఉంది. నేరుగా సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నాయి. రేపు 10:30 నుంచి 12 లోపు ఈ మీనాక్షి నటరాజన్ సంబంధించిన కేసు, దీనికి సంబంధించిన కేసు కూడా నేరుగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే నేరుగా ఎన్నికల ప్రక్రియలో నేరుగా నామినేషన్ తిరస్కరించడం అనేది దీని మీద సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక ఇప్పటికే బీజేపీ చెప్పినట్లే ఈసీ ఆడుతుంది. అదే విధంగా అసలు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ మీద పలు అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. ఒకవైపు రాహుల్ గాంధీ ఈ విషయం మీద ఒక పెద్ద యుద్ధమే ప్రకటించి ప్రచారాలు చేసినటువంటి పరిస్థితిని మనం చూసాము. ఇప్పుడు మరలా ఈసీ అదే రకమైన, అంటే జనాల్లో ఇది బలపడే విధంగా చేస్తున్నటువంటిగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈసీ ఇటు ప్రతిపక్ష నేతలు కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, సచిన్ పైలట్ వీళ్ళు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశాన్ని ఈసీకి తెలిపేందుకు, అసలు ఎందుకు ఈ నామినేషన్ తిరస్కరణకు గురైంది అనేటువంటి అంశాలను తెలుసుకునేందుకు ఇప్పటి వరకు అసలు చరిత్రలోనే ఒక రాజ్యసభకు పోటీ చేసినటువంటి వారి నామినేషన్ వేసినటువంటి నామినేషన్ తిరస్కరణకు గురైంది లేదు అన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. అలాంటిది ఎందుకు తిరస్కరణకు గురైంది, ఈ అంశాన్ని తెలుసుకునేందుకు వెళ్ళినటువంటి నేతలు కనీసం లోపలికి రానివ్వకుండా అక్కడే గేటు దగ్గరే ఆపేసి తాళాలు వేయించడం. సరే, నిరసనలు తెలిపేందుకు వెళ్లారు, ఈసీ ఆఫీస్ ను ముట్టడించేందుకు వెళ్లారు అని అనుకుంటే తాళాలు వేయటం ఇదంతా కూడా సమంజసమే. కానీ అసలు జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా కూడా ఈసీ నేతల్ని ఎలో చేయకపోవటం ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తుంది. అదే విధంగా వస్తున్నటువంటి ఆరోపణలు బలపడేలా చేస్తూ ఉంది. మరి దీని మీద ఈసీ స్పందిస్తుందా, మీనాక్షి నటరాజన్ నామినేషన్ అంశం మీద ఎటువంటి ఏదైనా స్పందన ఈసీ దగ్గర నుంచి ఉంటుందా, లేకపోతే లీగల్ గా ప్రొసీడ్ అయ్యే కాంగ్రెస్ దీని మీద ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం, దీనికి ఈ రాజ్యసభ స్థానం నామినేషన్ విషయంలో ఇటు ఈసీకి నోటీసులు వెళ్లటం కానీ ఏం జరగబోతోంది అనేది మాత్రం ఉత్కంఠగా మారింది. మరొకవైపు మధ్యప్రదేశ్ రాజ్యసభ స్థానాన్ని ఇప్పటికే 2 స్థానాలు బీజేపీకి ఉన్నాయి, ఇక ఒక స్థానం కాంగ్రెస్ కి. ఈ ఒక్క స్థానాన్ని కూడా బీజేపీయే తీసేసుకునేందుకు, ఏకగ్రీవంగా ఎన్నిక చేసేందుకే ఈ రకంగా కూడా బీజేపీ చేస్తుంది. ఇది బీజేపీ తెర వెనుక రాజకీయం. బీజేపీయే ఈ రకంగా కూడా ఈసీకి తెలిపి నామినేషన్ తిరస్కరణ చేసే విధంగా పావులు కదిపింది అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఈసీ గేట్లకు తాళం వేయటం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.